ఈ కార్ వచ్చేసి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ దిగుతుంది, టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తుంది. రైట్ కొడితే శ్రీశైలం హైవే, లెఫ్ట్ కొడితే ఎయిర్పోర్ట్. మరి ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎంత దూరం అభిమానం అంటే, మీరు కొంచెం ఇక్కడ అవుతే బోర్డు కనిపిస్తుంది పచ్చగా. ఎయిర్పోర్ట్ వచ్చేసి 12 కిలోమీటర్స్, హైదరాబాద్ 30 కిలోమీటర్స్, విజయవాడ సీదావతి శ్రీశైలం హైవే. సో ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు లేదు కానీ ఒక 8 to 10 yearsలో ఇక్కడ సిగ్నల్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వెహికల్స్ జామ్ అని వస్తాయి 80 to 100 స్పీడ్లో. స్పీడ్ బ్రేకర్లు అయితే హైవేల మీద వేయరు కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ సిగ్నల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 2025 నవంబర్ 25 ఈరోజు. ఏదో రోజు సిగ్నల్ అయితే వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళే వెహికల్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే స్ట్రైట్కి వెళ్తే కనుక మనకి ఈ రావిర్యాల, ఆదిబాట్ల, వండర్లా, ఆ టీసీఎస్ ఇవన్నీ వస్తాయి. మనకు ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్. అవతల వైపు ఏమో మళ్ళీ ఓఆర్ఆర్ ఎంట్రీ ఉంటుంది, టువర్డ్స్ గచ్చిబౌలి వెళ్తుంది. చూసుకోవచ్చు శ్రీశైలం హైవే. ప్రతిసారి వస్తున్నాం, డెన్సిటీ అనేది పెరుగుతుంది, ఎక్కువ వెహికల్స్ మూవ్మెంట్ చూడొచ్చు మీరు. గంటకి ఎన్ని తిరుగుతున్నాయంటే కనుక అవి మనకు తెలియదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. అయితే ఇక్కడ నుంచి మనము 8 minutes 5.3 kilometers. ఓకే, సో ఒక డీల్ ఉంది, ప్రీమియం ప్లాట్ మనకు హైవే మీదనే ఉంది. అది హైవే మీదనే లేఅవుట్, బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ కాదు, నార్త్ స్టార్ శాంక్చురీని. ఆ డీల్ గురించి చెప్తా. ఒక డీల్ వచ్చిండే, చూడొచ్చు. ఈ నుంచి మనం 5 kilometers దాటినాక లేఅవుట్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, తుక్కుగూడలో ఉన్నాం చూడండి. ఇది ఓఆర్ఆర్, మనం వితిన్ ఓఆర్ఆర్ ఉన్నాం. అటువైపు బయట వైపు వెళ్తే కనుక మనకి మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కడానికి ఆస్కారం ఉంటుంది. అది టువర్డ్స్ గచ్చిబౌలి, విజయవాడ హైవే ఎట్లన్నా వెళ్ళొచ్చు. జస్ట్ స్టే ట్యూన్డ్. 5 kilometers వెళ్ళినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. మీకు ఇప్పుడు విండోలో కనిపిస్తుంది శాంక్చురీ. ఇదే లేఅవుట్ మనం వెళ్ళేది. ఇది వచ్చేసి దీని ఆపోజిట్ ఎస్ఎస్ రాజమౌళి కాదు, ఎస్ఎస్ఆర్ వాళ్ళదైతే కాదనుకుంటా, అరుణ కన్వెన్షన్ అని ఉంది. సో ల్యాండ్ మార్క్ ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. బుకింగ్స్ ఓపెన్. సో ఎస్ఎస్ఆర్ అరుణ కన్వెన్షన్ ఎదురుగానే శాంక్చురీ లేఅవుట్. ఇది శ్రీశైలం హైవే. ఫ్యూచర్ తిరుపతికి కూడా ఇదే రోడ్ అవుతుంది. అది 5 years 6 years తెలియదు కానీ ముందర మనకు వర్క్స్ నడుస్తున్నాయి. డౌన్ ద లైన్ 5-6 years తిరుపతికి ఇటు నుంచి వెళ్తే ఒక 15-20 kilometers పైననే డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఈ శ్రీశైలం హైవే అనేది ఎక్స్పాన్షన్కి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ ఇంకా మూమెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సేమ్ టైం నాన్ ఐటీ కంపెనీస్, ఇండస్ట్రియల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ శ్రీశైలం హైవే సరౌండింగ్స్, తుక్కుగూడ సరౌండింగ్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. సో ఇది శ్రీశైలం హైవే. ఇప్పుడు ఈ హుండై వెన్యూ కార్ టువర్డ్స్ శ్రీశైలం వెళ్తుంది. బ్యాక్ వెళ్తే కనుక తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనం ఇంతకుముందు విండోలో చూపించినాం. 5 kilometers దాటినాక వచ్చినాం. సో మనం ఇక్కడ రైట్ కొడతాం, లోపలికి వెళ్ళి డీల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంట్రన్స్ సెక్యూరిటీ ఓపెన్ చేసిండు, చూద్దాం ఎంట్రన్స్ నుంచి ఎట్లెట్లుంది. నార్త్ స్టార్ శాంక్చురీ లేఅవుట్. స్టార్టింగ్లో 40 feet రోడ్ పెట్టిండ్రు, మంచిగా రైల్ డబ్బాలాగా. ముందరికి వెళ్తున్న కొద్దీ లేఅవుట్ అనేది బ్యూటీ మనం విట్నెస్ చేయొచ్చు. సో టోటల్ 12 acres దాకా ఉంది లేఅవుట్. చూసుకోవచ్చు, అద్భుతమైన మెయింటెనెన్స్. గేటెడ్ కమ్యూనిటీ, హైవే ఫేసింగ్. ఇంతకుముందు మీకు చూపించినట్టు ఎస్ఎస్ఆర్ అరుణ కన్వెన్షన్ ఎదురుగా ఉంది. సో ఇందులో డీల్ వచ్చేసి డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ అన్ని ప్లాట్స్ అనమాట. ఒక్కొక్క లెఫ్ట్లో ఒక్కొక్క 1 or 2 plots ఉన్నాయి. కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, 1 or 2 హార్డ్లీ. మీరు చూసుకోవచ్చు మెయింటెనెన్స్ అయితే. ఇక్కడ ఒక విల్లా కన్స్ట్రక్షన్ అవుతుంది, మీరు వెనకాల గమనిస్తే ఆల్రెడీ. ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు ఇంకో కన్స్ట్రక్షన్ ఇనిషియేట్ అయింది. G+1 వేసుకున్నారు. మేబీ ఇంకో 6 monthsలో అయిపోతుంది. అక్కడ ఇంట్రెస్ట్ 1, ఇది 2. ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్, ప్రాబబ్లీ ఇట్లా బోజ్ అనుకుంటా. క్లబ్ హౌస్ అయిపోతుంది. ఎదురుగానేమో పార్క్ చూడొచ్చు. ఈ రోడ్ వచ్చేసి చిన్న టైల్స్ లాగా, పార్కింగ్ టైల్స్ లాగా వేసిన, అందులోకి గడ్డి మనిషింది. ఇది స్టైల్ అనుకొని వెచ్చారో అనుకోకుండా వెచ్చారో కానీ బాగుంది. డ్రైవింగ్కి మాత్రం కారు ఏదో
మెత్తటి గడ్డి మీద పోతున్నట్టే ఉంది. రైట్, ఇక్కడ కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ 5 or 6 కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. చూస్తే కనుక మళ్ళీ ఇది వెనకాల సైడ్ రోడ్, అంటే ముందర హైవే వెనకాల రోడ్. సో ఇక్కడ నుంచి అనమాట, ఈ నుంచి ఇది దాకా 46 feet, లోపలికి 88, 46/88.1, 450 square yards ఈస్ట్ ఫేసింగ్. వెనకాల నీలగిరి చెట్లు, అది వేరే ఎవరితో ప్రైవేట్ ల్యాండ్. దీని వెనకాల రోడ్డు చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి ఇందులో. గేటెడ్ కమ్యూనిటీ, యా, 450 square yards ఈస్ట్ ఫేసింగ్. ఇది 30 feet రోడ్. కొబ్బరి చెట్లు కూడా బాగున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, రెడీ టు కన్స్ట్రక్ట్, వెల్ మెయింటైన్ లేఅవుట్. ఇది శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉన్న లేఅవుట్లో ఉన్నాం మనం. లేఅవుట్ ప్లాట్ డీటెయిల్స్ మీకు చెప్తా, చూసుకోవచ్చు. హై టెన్షన్ లైన్స్, సమాధులు, శ్మశానాలు అయితే లేవు. పక్కన అది వల్ల వేరే ప్రైవేట్ ల్యాండ్, ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్ రావచ్చు. అంతా ట్రిప్లెక్స్లే కట్టుకుంటారు, అపార్ట్మెంట్స్ అయితే అలో లేదు. ఓన్లీ డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్, బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ముందు చూపించడం మర్చిపోయినా, ఇక్కడ బాక్స్ క్రికెట్కి ప్రొవిజను, బ్యాడ్మింటను, బాస్కెట్బాల్కి కూడా ప్రొవిజన్ ఉంది, చూసుకోవచ్చు. ఇటు చూడవచ్చు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా హౌజెసే కాలేదు, క్లబ్ హౌస్ చేసిన ఉపయోగం ఉండదని చేయలేదు. ఇది ఒక అద్భుతమైన పార్క్ ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. అది వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా మంకాల్. ఇక దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుందా అంటే అంత అయితే ఏం ఉండదు, మరీ అది ఆనుకోలేదు. దానికి దీనికి అరౌండ్ మీకు 1 kilometer పైన ఉంది కాబట్టి అంత అయితే ఏమి ఇంపాక్ట్. ఇక్కడ రెడీమిక్స్ ఉంది. ఇక రెడీమిక్స్ అన్నీ టైం బేయింగ్ ఉంటాయి, 5 ఏళ్ళు 10 ఏళ్ళలో వెళ్ళిపోతాయి. ఇది నార్త్ స్టార్ శాంక్చురీ క్లబ్ హౌస్. ఇది మామిడి చెట్లు, మేబీ ఇంతకుముందు మామిడి తోట ఉన్నట్టుంది. ఇది క్లబ్ హౌస్. సో మనం ఇట్లా వచ్చినాం. అక్కడ మీకు ఇంతకుముందు చూపించిన కదా, ఎస్ఎస్ రాజమౌళి కాదు, ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్, ఎస్ఎస్ఆర్ అరుణ కన్వెన్షన్. ఓకే, 12 acres లేఅవుట్. ఇది డిస్క్రిప్షన్ చెప్తా, జస్ట్ స్టే ట్యూన్డ్. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్. ఓకే, యా, వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఎక్కడున్నాం? నార్త్ స్టార్ శాంక్చురీ లేఅవుట్, శ్రీశైలం హైవే ఫేసింగ్ 12 acres లేఅవుట్. అవన్నీ ఆల్రెడీ చెప్పినాం, మళ్ళీ కొత్తగా ఏమైనా చెప్పాలి మన అన్ని మీరు అనొచ్చు. సో శ్రీశైలం హైవే పైన నథింగ్ బట్ తుక్కుగూడాల ఒక ల్యాండ్ మార్క్ అంటే బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అనేది ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ అయింది. అరే ప్రాజెక్ట్ అంటే ఇదిరా భయ్ అనేటట్టు. సో దానికి తగ్గట్టు ప్రైసెస్ అప్రిషియేట్ అయినాయి. మనం 28,000-30,000 కూడా మార్కెటింగ్ చేసినాం. ఒకటి అమ్మినాం. వాళ్ళకి ఇప్పుడు 60,000-65,000 కూడా చెప్తుండ్రు. చేపట్టాలి కొందరు 70,000 కూడా చెప్తున్నారు. కొన్నిటోళ్ళ అదృష్టం, వాళ్ళ వీలుని బట్టి ఉంటుంది. అయితే ఇంకా కొన్ని తెలియని లేఅవుట్స్ ఇక్కడ కొన్ని చెప్పుకోదగ్గాయి. అంటే వితిన్ ఓవరాల్ వర్టెక్స్ గిగా సిటీ ఉంది. అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ అవుతున్నాయి, కాబోతాయి. అది కాలం నిర్ణయిస్తుంది. ఇక లేదు అభిమాన్, బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎట్లా మిస్ అయింది, దానికంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కంటే ఈ యొక్క 12 acres నార్త్ స్టార్ శాంక్చురీ లేఅవుట్ ఏదైతే ఉందో చూపించిన అద్భుతమైన మెయింటెనెన్స్. క్లబ్ హౌస్ అయితే ఇంకా కాలేదు, మేబీ ఒక 3 to 6 monthsలో ఇచ్చేసారు. 6 houses కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మినిమం సైజ్ వచ్చేసి 300, మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 1000. అయితే ఇందులో అన్ని ప్లాట్స్ బాగా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసుకుని చేతులు మారినాయి. అయితే ఒక డీల్ మాత్రం ఉంది, 450 square yards ఈస్ట్ ఫేసింగ్. అది డైమెన్షన్స్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే చూపించిన. 46/88 feet ఈస్ట్ ఫేసింగ్, 30 feet రోడ్. దాని ప్రైస్ అయితే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అయితే ఆల్రెడీ డిస్కషన్స్ అయినాయి, నేనే క్లోజ్ చేసే ప్రాసెస్లో ఉన్నా. అయితే ఇంకొక పర్సన్ ఉండి ఎన్ఆర్ఐ ఒకసారి నాకు సైట్ చూపించండి. నేను సైట్ చూపించేది ఎందుకు, డైరెక్ట్ వీడియోనే తీసి పెడితే ఇంకేదైనా 1-2 కొత్త లీడ్స్ వస్తాయనే ప్రాసెస్లో వీడియో తీయడం జరిగింది. సో ఎవరైతే హై బడ్జెట్ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఇది బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్లో అఫర్డ్ చేయలేని వాళ్ళు ఈ నార్త్ స్టార్ శాంక్చురీ అని హైవే ఫేసింగే అద్భుతంగా ఉంది. 450 square yards ఈస్ట్ ఫేసింగ్. దీని ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి పేమెంట్ టర్మ్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఉన్నారు కన్సర్న్ సెల్లరు. ఇవి కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి.
కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా ఇట్లా, లేదంటే కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, నా వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నా, అందులోనే సరే డీల్స్ పోస్ట్ చేస్తున్నా డైలీ. ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, అన్ని టైప్స్ ఆఫ్ డీల్స్ మనం సేల్ చేస్తున్నాం. కంపెనీ సేల్స్ చేస్తున్నాం, రీసేల్స్ చేస్తున్నాం. అర్లీ బర్డ్ ఆఫర్ లైక్ రేర్ అప్లోడ్ ప్రాజెక్ట్స్ వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి, విల్లాస్ కానీ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్ కూడా చేస్తున్నాం. వాటన్నిట్లో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో నార్త్ స్టార్ శాంక్చురీ లేఅవుట్లు ఉన్నాం. ఇది తుక్కుగూడ, అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఓవరాల్ ఎగ్జిట్ నుంచి 5 కిలోమీటర్స్లో రెడీ టు కన్స్ట్రక్ట్. సో ఎవరైతే కొంచెం ఎక్కువ బడ్జెట్ ప్రీమియం కమ్యూనిటీలో ఉండాలనుకుంటున్నారు, తక్కువ డెన్సిటీ లేఅవుట్లా అంటే ఇది నో డౌట్ మంచి చాయిస్. ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. ఈ లేఅవుట్ అనే కాకుండా ఈ సరౌండింగ్స్లో గోల్డెన్ ట్రయాంగిల్, వెస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్ మీ ప్రాపర్టీస్ ఎటువంటి సేల్కున్నా కూడా నాకు చెప్పండి, నేను మీకు అసిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ యొక్క అభిమాన్. ఫినిషింగ్ టచ్ ఇంకోటి ఉంది, అదేంటంటే ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఎంత డిస్టెన్స్ అనేది నేను చెప్దాం అనుకుంటా, అది చూపిస్తా. సైనింగ్ ఆఫ్, బై, జై హింద్. సో ఇక్కడ చూడొచ్చు గచ్చిబౌలి ఈ నుంచి 44 కిలోమీటర్స్ 44 మినిట్స్. రేట్ కూడా చూసుకోవచ్చు 39 కిలోమీటర్స్ 42 మినిట్స్. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందే చూపించిన 16 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అయితే గచ్చిబౌలి, కోకాపేట, నియోపోలిస్ వీటన్నిటి నుంచి ఒకటేతో అవుటర్ ఎక్కాలి, జామ్ అని 80 to 100 స్పీడ్ దొరకాలి, ఇక్కడ రావాలి. అంటే మోకిలా ఆర్ తుక్కుగూడ అంటే ఎవరెవరు పర్సనల్ చాయిస్. కొందరు మోకిలానే ప్రిఫర్ చేస్తారు, కొందరు తుక్కుగూడ ప్రిఫర్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది కూడా ఒక ప్రీమియం ఏరియా అవుతుంది తుక్కుగూడ. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఒక్కొక్కరు విల్లాలు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు కూడా అమ్ముతుండే. ఎవరెవరు కొంటుండ్రు అనేది మనకు తెలియదు, కానీ కొనేటోళ్ళు అయితే కొంటున్నారు. వెస్ట్ హైదరాబాద్ అనే కాకుండా వెస్ట్ హైదరాబాద్ ఎవరైతే మిస్ అయితే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏది అంటే శంషాబాద్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు, చెప్పుకోదగ్గ లేఅవుట్స్ లేవు, 1 తప్పిస్తే. సో ఈ యొక్క శ్రీశైలం హైవే ఎట్లా ఎక్స్పాన్షన్ ఉంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లైక్ స్కూల్స్, హాస్పిటల్స్ హైవే పక్కనే ఉంది కాబట్టి తుక్కుగూడ కూడా మంచి ఛాయిసే. ఇక చూడండి, ఈ డీల్ మాత్రం క్రిస్మస్ వరకే ఉంటుంది. అంటే కొన్ని డీల్స్ నువ్వేమి బ్రహ్మం గారి శిష్యుడివా అంటే, డీల్స్ కొన్ని వచ్చేటివి మార్కెట్ శాంక్చురీలో నెక్స్ట్ డీల్స్ రావు, వచ్చిన 1 ఉంటాయి, అవి కొంచెం ప్రైసెస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డీల్ కూడా ఏంటంటే ఆయన ఒక రీజన్ తోటి ఎగ్జిట్ అవుతుండు, అది ఎంతగానే అనేది మీరు నాకు రీచ్ అవుట్ అయితే చెప్తా. ఇంతకుముందు చెప్పినట్టు నా ఫోన్ నెంబర్ 9885926347. సో ఎక్కువ డీల్స్ అయితే రావు, వచ్చిన కాడికి ఇది నేను క్లోజ్ చేసినా ఆయన కన్సర్న్ సెల్లర్, ఆయన పర్సనల్ చాయిస్, ఆయనకు కంపెనీ అసిస్ట్ చేస్తారు, డీల్ మాత్రం క్లోజ్ అయిపోతుంది క్రిస్మస్ వరకు. మీరు మీ వాళ్ళు ఎవరైనా తక్కువ డెన్సిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ల ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్. తర్వాత మీ ఇష్టం. ఓకే, గ్లోబల్ సమ్మిట్ కూడా ఇక్కడ నుంచి ఎంత 15-20 నిమిషాలు అవతల కందుకూర, అవతల మీర్ ఖాన్పేట్ 4th సిటీలో అవుతుంది. December 7th 8th. నేను ఈ వీడియో తీస్తుంది November 25th. రైట్, ఎనీవేస్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.